పెద్దల సలహాలు, ఆత్మీయుల అండదండలు, దాతల సహాయ సహకారాలు, సభ్యుల శ్రమదానాలు ఇలా అనేక మంది కలిసి వివేకానంద సేవాశ్రమం నిర్మాణాన్ని చివరి దశకు చేర్చారు. కడప జిల్లా కాశీనాయన మండలం ఓబులాపురం, నర్సాపురం మధ్యలో సగిలేరు నది సమీపంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో పాజిజని రామకృష్ణారెడ్డి తలపెట్టిన అనాథ వృద్ధాశ్రమం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. పచ్చని వాతావరణం ఉండేలా సేవాశ్రమం వెలుపల 59 మొక్కలు పెంచుతున్నారు. ప్రస్తుతం ప్రహరీ నిర్మాణం పనులు, మెయిన్ బిల్డింగ్ గదులు పనులు జరుగుతున్నాయి. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి విరాళాలు అందిస్తే వృద్ధులకు మంచి తోడు దొరుకుతుందని వ్యవస్థాపకులు పేర్కొంటున్నారు. పచ్చదనం పెంచడానికి ఇప్పటి వరకు దాదాపు 59 మొక్కలు పెంచుతున్నాం. ఇంకా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. దాదాపుగా 70% వరకు సేవా సంస్థ అనేది పూర్తయినది. ఈ సంస్థ ఇంకా కొంత పనులు కొరతగా ఉన్నాయి కాబట్టి ఇంతవరకు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ దాతల సాయంతో కడప జిల్లా శ్రీ అవధూత కాశీనాయన మండలం ఓబులాపురం గ్రామ సమీపంలో నర్సాపురం వెళ్ళే దారిలో సగిలేటి ఒడ్డున దాదాపు ఎకరా విస్తీర్ణంలో ఎందరో నిరాశ్రయులకు వసతి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఆశ్రమాన్ని, వివేకానంద సేవాశ్రమాన్ని నిర్మించబోతున్నాం. దాదాపుగా ఇప్పటికే ప్రహరీ అంతా పని కూడా పూర్తయింది. మరియు ప్రధానమైనటువంటి బిల్డింగ్ కూడా స్లాబ్ అయిపోయి రూములు కూడా వర్క్ జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఆఫీసు కూడా పని జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఇప్పటివరకు దాతలు చాలామంది తమ వంతు సాయం అందించారు. ఈ కరోనా ప్రభావంతో ఆర్థికంగా ఆశ్రమం అనేది ఇబ్బంది పడుతూ ఉంది. కాబట్టి దాతలు, మనసున్న మానవతావాదులు అందరూ తలా కొంచెం చేసి వీలైన త్వరలో ఈ ఆశ్రమాన్ని పూర్తి చేసి ఎందరో నానేవారు లేక ఆదరణ కోల్పోయిన వారికి ఆశ్రయం కల్పించేందుకు తమ వంతు తోడ్పాటును అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సో ఈ సందర్భంగా ఈ ఏషియన్ ఛానల్ వారు మా ఆశ్రమాన్ని సందర్శించి ప్రత్యేక కథనాన్ని అందించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సేవాశ్రమం నిర్వాహకులైనటువంటి రామకృష్ణారెడ్డి నేను ఈ సందర్భంగా ఆశ్రమం తరఫున అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.